కొత్త ఏడాది కొత్త పండుగ ఉగాది పండుగ వచ్చింది. అందరూ గుళ్ళల్లోకి పోయిర్రా, పూజలు చేసిర్రా, దేవుళ్లకు మొక్కులు పెట్టుకుర్రా, ఉగాది పచ్చళ్ళు వేసుకొని తాగిర్రా. ఏంది ఎవరు సప్పుడు చేస్తలేరు? సరే మీరు చెప్పకుంటే ఏమాయి కానీ ఎవరు ఎక్కడెక్కడ ఎట్లెట్ల పండగ పూట పూజలు చేసిర్రో మేము చూపెడతాం చూడుర్రి. ఓ రోజు పంచాంగాలు, ఇంకో రోజు గుళ్ళల భక్తుల పూజలు. మస్తు ఘనంగా అయింది ఈ ఏడు ఉగాది పండుగ. పొద్దుగాలనే అక్క చెల్లెళ్ళంతా నెత్తులకు పోసుకొని గుళ్ళ బాట పట్టారు. ఏడ గుడి ఉంటే ఆడికి పోయి పూజలు చేశారు. తిరుమల తిరుపతి కొండ మీద అయ్యవార్లు ఎంకన్నకు పూజలు చేశారు. బంగారు ఆకిలి కాడ పొద్దుగాలనే ఆస్థానం ఏడుకలు చేశారు. అటెంక 10 టన్నుల పూలతోని తిరుమల ఎంకన్నను ముద్దుగా సింగారించారు అయ్యవార్లు. మేళతాళాలతోని ఊరేగించారు. అటు శ్రీశైలం మల్లన్న గుడి కాడ కూడా మస్తు సంబరంగా అయింది ఉగాది పండుగ. అగ్నిగుండాలు దొక్కేరు, తీరొక్క తీరు విన్యాసాలు చేశారు. మల్లన్న దర్శనానికి భక్తులు కుప్పలు తెప్పలోలుగానే వచ్చి దర్శనాలు చేసుకున్నారు. విజయవాడలున్న ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం భక్తులతోని కిటకిటలాడింది. చైత్ర మాస వసంత నవరాత్రోత్సవాల అవుడుతోని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బగ్గ గదిలొచ్చారు. ఇటు వరంగల్ భద్రకాళి ఆలయంలో కాలు పెట్ట సందు లేకుండా అయింది. క్యూ లైన్లలో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు భక్తులు. ఇటు విజయనగరం జిల్లాలున్న మన్నాడు రాజగోపాల స్వామి గుళ్ళె ఉగాది సంబరాలు మస్తు ఘనంగా అయినాయి. పాటలు పాడేరు, సంగీతాలు చేసేరు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలున్న దక్షిణాముఖ హనుమాన్ గుళ్ళె శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కూడా పూజలు గట్టిగా చేసిరు భక్తులు. అటెంక పంచాంగ శ్రవణం అయినాక వచ్చిన భక్తులకు ఉగాది పచ్చడి పెట్టిరు. ఇంకో దిక్కు అదే జిల్లాలో పాడి పంటలు వండాలని, పాడి పశువులు చల్లగా ఉండాలని రైతులు పొలాల కాడికి పోయి ఉగాది పండుగని చేసుకున్నారు. విశాఖపట్నంలో ఉన్న అన్ని గుళ్ళల్లో భక్తులు కిటకిటలాడారు. కోడి కూసిన కాంచే భక్తులు గుళ్ళలకు పోయి పూజలు చేసిరు, మొక్కులు పెట్టుకున్నారు. సంపత్ వినాయకుని గుళ్ళనైతే దర్శనం కొరకు గంటల కమానం లైన్లలో నిలబడ్డారు భక్తులు. అక్కడక్కడ వచ్చిపోయేటి భక్తులకు జనంత ట్రాఫిక్ తిప్పల కూడా అయింది. ఇట్టా కొమిరెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, శ్రీశైలం మల్లన్న, తిరుపతి ఎంకన్న, వరంగల్ భద్రకాళి అమ్మవారి గుళ్ళల్లో ఉగాది పండుగను మస్తు ఘనంగా చేసుకున్నారు భక్తులు. ఇట్టా ఏ గుళ్ళ చూసినా శితం పట్టకుండా వచ్చారు. ఇగో ఇట్టా 2 తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగినాయి ఉగాది పండుగ సంబరాలు. అతేడు కంటే ఈ ఏడు గట్టిగానే సాగినాయి. మరి చూడాలే, పోయినేడు పడ్డ బాధలు కష్టాలు ఈ ఏడన్నా తొలగిపోతాయో భక్తులకు లేదో అనేదిగా.